భక్తులారా, ఈరోజు మర్లి గ్రామంలో ఉన్నటువంటి తుంగభద్ర నది దగ్గరికి వచ్చి మన కుల బాంధవుల్ని కార్తీక వనభోజనానికి ఆహ్వానించడానికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ తుంగభద్రి నది అరగోల్లో మన కుల బాంధవులు వేస్తున్నటువంటి అరగోల్లో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇసుక రీచ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, ఉచిత ఇసుక రీచ్. కానీ ఈ రీచ్లో దీన్ని అంతా మెయింటైన్ చేయడానికి గంగపుత్రులకి వాటా కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకోసమే మనం మన హక్కుల సాధన కోసం ముందుకు రావాల్సినటువంటి బాధ్యత ప్రతి కుల బాంధవుని మీద ఉంది. కాబట్టి మీరు మన కోసం, మన కుల అభివృద్ధి కోసం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ పోతున్నావా? పోదాంలే, ఇంకా సార్లే, ఇంకా ఇప్పటికైతే మత్స్యకారుల బాధరా తీర్చేటోడు ఎవడురా? పడతారా? మత్స్యకారుల బతుకురా మార్చేటోడు ఎవడురా? పల్లవులు చాణిక్యులు నైజామోడు బ్రిటిషోడు కాంగ్రెసోడు వైఎస్ఆర్ బీజేపీ తెలుగుదేశం ఎవ్వరేలిన గాని రామన బతుకు మారాలేదురా, ఎవ్వరేలిన గాని రామన గుడిసె మారాలేదురా. మత్స్యకారుల బతుకురా మార్చేటోడు ఎవడురా? మత్స్యకారుల బతుకురా మార్చుకుందాం మనమేరాం. ఈ విధంగా ఎవరో వచ్చి ఏమో చేస్తారని ఆశించి మోసపోవడం కంటే మన బతుకుని మనమే మార్చుకోవాలి, మన సంస్కృతిని మనమే రక్షించుకోవాలి, మన ఆర్థిక వ్యవస్థని మనమే నిర్మాణం చేసుకోవాలి, మన రాజకీయ వ్యవస్థని మనమే నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా మనం ముందుకొచ్చేందుకోసం 24వ తేదీ నవంబర్ 24వ తేదీ ఆదోని నందు జరుగుతున్నటువంటి కార్తీక వనభోజన మహోత్సవానికి ప్రతి గంగపుత్రుడు పాల్గొని దిగ్విజయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి గంగపుత్రుడి మీద ఉంది.